హలో లీడర్స్, ఎలా ఉన్నారు? నేను కాట వెంకటేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, దీని గురించే మాట్లాడబోతున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకున్నా, ఫస్ట్ టైం విజిట్ చేసిన తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సేలింగ్ లేదా ఇంకేదైనా మార్కెటింగ్ సంబంధించిన బిజినెస్ సంబంధించిన వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాను. మీరు మా వీడియోస్ కింద చూస్తే కనుక ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా బిజినెస్ నాలెడ్జ్ అయితే వస్తూ ఉంటుంది. సో మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియోను లైక్ చేసి చూడండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎంతో మందికి రికమెండ్ అవుతూ ఉంటుంది అండ్ ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, ఎంతో నేర్చుకుంటారు. కాబట్టి మీరు లైక్ కొట్టడం ద్వారా నేను ఒక ఎంకరేజ్మెంట్గా భావిస్తాను. అండ్ ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ అనేవి ఇంకెక్కువ చేస్తాను. నేను నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేసే వారికి ఎలాంటి స్కిల్స్ అనేటివి ఉంటే వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవుతారు, దీని గురించే మాట్లాడబోతున్నాం. కాబట్టి సో ముందుగా మీరు ఈ బిజినెస్ని ఎందుకోసం స్టార్ట్ చేసిండ్రు అనే క్వశ్చన్కి మీకు ఆన్సర్ మీ దగ్గర ఉంటే గినా సో ఆల్మోస్ట్ మీరు సక్సెస్ అయిపోయినట్టే. ఎందుకంటే ఎవరైనా కావచ్చు, మీ బిజినెస్లో ఎలా ఉంటారు, మీరు ఈ బిజినెస్ యొక్క ప్రోడక్ట్ మీకు నచ్చి ఉంటుంది, ఈ బిజినెస్ యొక్క బిజినెస్ ప్లాన్ నచ్చి ఉంటుంది, ఈ బిజినెస్లో పనిచేస్తే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తారని చెప్పి మీకు ఒక నమ్మకం అనేది కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివి కలిగితేనే కదా మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. అదేవిధంగా అదే హోప్తో ఇక్కడ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేసిల్లు మీరు. సో ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది రావాలి, మీకంటే ఒక పేరు రావాలి, మీరు చేసే కంపెనీలో మీకంటే ఒక ప్రత్యేక స్థానం అనేది కనపడాలి. సో ఇలాంటి యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చి ఉంటుంది. సో అలా రావడం నిజంగా చాలా మంచిది. ఎందుకంటే ఏమీ లేకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు కదా, సో మీరు ఎక్కడికి వెళ్ళాలో కూడా మీకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీ గమ్యం ఏంటి, మీరు ఏమనుకొని బిజినెస్లో అడుగుపెట్టిండ్రు అనేది మీకు క్లారిటీ ఉంటే 100% విజయం ఇక మీదే. సో అందుకోసమే మీ దగ్గర మంచి స్కిల్స్ అనేటివి పెంచుకోవాలి. మొట్టమొదటిగా మీరు లర్నింగ్ స్కిల్స్ అనేటివి మీ లోపల ఉండాలి, నేర్చుకునే గుణం. సో బిజినెస్లో సక్సెస్ అయితే కావాలి, కానీ నేను నేర్చుకోకుండా సక్సెస్ అవుతా అంటే ఎట్లా అవుతారు? ఎవరు గారు ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే, ప్రతిరోజు ట్రైనింగ్ అటెండ్ కావాల్సిందే, అయితేనే మీరు బిజినెస్లో సక్సెస్ అనేది అవుతూ ఉంటారు. ఉదాహరణ చెప్తున్నా, ఒక్కరోజు జిమ్ చేసి 6 ప్యాక్ రా అంటే వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే ఒక్కరోజు చేస్తే రాదు. ఒక్కరోజు చేస్తే కాళ్ళు, చేతులు, బాడీ పెయిన్స్ ఫుల్ వస్తాయి. అదే కంటిన్యూ చేసిందనుకో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అట్లా 1 వీక్, 1 మంత్, 2 మంత్, 3 మంత్స్, ఆ తర్వాత చూడండి ఫ్యామిలీ ప్యాక్ ఉన్నది కాస్త 6 ప్యాక్ వస్తుంది. అవునా కదా? ఇది కూడా అంతే. ఒక్కరోజు మీరు ట్రైనింగ్ చేస్తే సక్సెస్ గారు. కంటిన్యూయస్గా మీరు లర్నింగ్ అనేది చేయాలి, కంటిన్యూయస్గా ట్రైనింగ్ అనేది చేస్తే మీ బిజినెస్లో మీకు పట్టు అనేది దొరుకుతుంది, ఒక గ్రిప్ దొరుకుతుంది. గ్రిప్ దొరికిన తర్వాత అప్పుడేమవుతుంది, మీరు బిజినెస్ని ఎట్లా చేయాలనేది ఈజీగా నేర్చుకుంటారు. అండ్ అదేవిధంగా టాకింగ్ స్కిల్స్ అనేటువంటి మార్కెటింగ్ బిజినెస్ చేసేవారు ఎప్పుడు కానీ గలగల మాట్లాడతారు. ఎందుకంటే మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు కానీ టాకింగ్ పవర్ని బట్టి వాళ్ళు సక్సెస్ అనేది అవుతారు. చూడండి, అవును, గమనించండి. ఎందుకంటే మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎవరినైనా చూడండి, వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు, దేని గురించి అయినా చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. వారు ఎంత బాగా మాట్లాడితే అవతల వారు అంత ఈజీగా మీ సైడ్ వచ్చేస్తారు. వాళ్ళు మీ ప్రోడక్ట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు, మీ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు, మీతో చేతులు కలపడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఇలాంటిది నాకు కావాలని చెప్పి వాళ్ళకు ఒక ఫీల్ వచ్చేస్తుంది. అంతేగాని మార్కెటింగ్లో ఏం మాట్లాడకుండా నేను సక్సెస్ అయిపోతా, నేను ఈజీగా ముందుకెళ్ళిపోతా అంటే కుదరదు. మార్కెటింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా గలగల మాట్లాడతారు. మీకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా గలగల మాట్లాడండి. తెలియకుంటే తెలుసుకోండి, మీ అప్లయన్స్ దగ్గర తెలుసుకోండి, మీ సీనియర్స్ దగ్గర తెలుసుకోండి, ఒక మంచి లీడర్ దగ్గర వెళ్ళి నేర్చుకోండి. ఖచ్చితంగా నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు గలగల మాట్లాడతారు, ఇది మాత్రం నిజం. ఆ తర్వాత యాక్షన్తో పని చేయాలి అంటారు కదా, మాటలతో కాదు చేతులతో పని చేసి చూపెట్టు అంటారు. అవును కదా. ఎందుకంటే మీరు ఎంత అయితే మాట్లాడతారో మాటతో కంటే మీరు చేతులతో చూపెట్టండి. ప్రతిదీ కూడా మీరు ఎంత బాగా పని చేసి చూపిస్తే మీకు అంత బాగుంటుంది. కాబట్టి ఏ పనైనా ఉండని, ప్రోడక్ట్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, ట్రైనింగ్ గురించి కానీ, సో అప్లైన్ డౌన్లైన్ అనుకుంటే ఏదంటే అది కానీ, ఏదైనా పని ఉన్నది మీ బిజినెస్లో చేయాలి ఖచ్చితంగా అంటే మీరు ఎంత అయితే మాట్లాడతారో అదే విధంగా చేతలతో యాక్షన్తో కూడా చూపెట్టండి. నేను ఏదైనా చేయగలుగుతాను అని ఒక యాక్షన్తో చూపెట్టండి. అందుకే అంటారుగా, యాక్షన్ హ్యాజ్ మోర్ సౌండ్ దాన్ స్పీకింగ్ అంటారు.
ఆ తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి మీ లోపల ఉండాలి. చివరగా ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది లేకపోతే మీరు మీ బిజినెస్లో పెద్దగా రాణించలేరు, ముందుకు ఎక్కువ వెళ్ళలేరు, ఎక్కువ డబ్బు సంపాదించలేరు, ప్రమోషన్లు తీసుకోలేరు అండ్ మీ బిజినెస్లో మీరు అనుకున్న స్థాయికి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళలేరు. మీరు ఒకటే డిసైడ్ చేసుకోండి, ఎస్ బిజినెస్లో అడుగు పెట్టిందంటే నేను ఖచ్చితంగా ఒక లీడర్ని. నేను లీడర్ అంటే ఇప్పుడు మీ దగ్గర అలాంటి నాలెడ్జ్ లేదు కావచ్చు, బట్ భవిష్యత్తులో ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీస్ అంటే వస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా నేర్చుకొని ముందుకు వెళ్ళాలి, నేను ఒక లీడర్ని అవ్వాలి, బిజినెస్లో టాప్ అవ్వాలి అని చెప్పి ఒక పట్టుదలతో పని మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీ లోపల మీకు తెలియకుండానే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లీడర్షిప్ స్కిల్స్ అనేటివి మీ లోపల ఉండాలి, ఆ క్వాలిటీస్ అనేటివి మీ లోపల రావాలి. ఒక లీడర్ ఏ విధంగా ఉంటారు అనేది తెలుసుకోండి. లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయని తెలియకుంటే మా వీడియోస్ చూడండి, మేము లీడర్షిప్ క్వాలిటీస్ గురించి కూడా వీడియో చేశాను నేను. సో ఇంకా వేరే మీ అప్లయన్స్ దగ్గరికి వెళ్ళండి, మీ సీనియర్స్ దగ్గరికి వెళ్ళండి, మంచి మంచి లీడర్స్తో ఫ్రెండ్షిప్ చేయండి. సో మంచి బుక్స్ని చదవండి. ఖచ్చితంగా లీడర్ అంటే ఏంది, ముందుండి నడిపించేవాడినే లీడర్ అంటారు. సో మీరు మీ బిజినెస్ని లీడ్ చేయాలి, ముందుండి నడిపించాలి అంటే ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి మీ లోపల రావాలి. వస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, మీ బిజినెస్లో మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు. సో ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో చేయండి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, బట్ నేను చిన్న వీడియో చేయాలనుకున్నా కాబట్టి నేను తక్కువ టైంలో మీకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. రాను ఇంకా మంచి వీడియోలు అనేవి చేస్తూ ఉంటా. అందుకే ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. అండ్ మరెన్నో వండర్ఫుల్ వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.